హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల నూతన పీఆర్సీపై ఉద్యోగ సంఘం నేతల కీలక ప్రెస్ మీట్ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు తాజాగా ఒక అత్యంత కీలకమైన పత్రికా సమావేశాన్ని అయితే నిర్వహించారు. విజయవాడలోని ఏపీ ఎన్‌జీఓ భవన్‌లో జరిగినటువంటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అసోసియేషన్ యొక్క ఏకైక మరియు ప్రధాన ఎజెండా ఉద్యోగుల సమస్యల పరిష్కారం మాత్రమేనని అత్యంత స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే తమకు మాత్రం ఉద్యోగుల సంక్షేమమే పరమావధి అని ఆయన నొక్కి చెప్పారు. ఈ యొక్క సమావేశంలో ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ రాబోయే రోజుల్లో ఉద్యోగ సంఘాలు అనుసరించబోయే వ్యూహాలను ఆయన వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న వేతన సవరణ కమిషన్, పీఆర్సీ మరియు మధ్యంతర భృతి, ఐఆర్ అంశాలపై ఆయన సానుకూలంగా వ్యాఖ్యలైతే చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను గమనించి త్వరలోనే ఐఆర్‌పై ఒక తీపి కబురు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్‌లు, బకాయిలు మరియు ఇతర అలవెన్స్‌ల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన తెలిపారు. పదోన్నతుల ప్రక్రియ ఇప్పటికే ఊపందుకుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సరైన సమయంలో పదోన్నతి లభించేలాగా తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని ఆయన వివరించారు. దీనివల్ల ఉద్యోగుల్లో పని పట్ల ఉత్సాహం పెరగడమే కాకుండా పరిపాలనలో కూడా వేగం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల గురించి ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 21,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించకుండా బకాయి పెట్టిందని, ఆ యొక్క భారాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మోయాల్సి వస్తోందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కొత్త వేతన సవరణ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు విషయంలో కూటమి ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు. సమయం మించిపోకముందే పీఆర్సీ కమిటీని వేసి నివేదికను త్వరితగతిన తెప్పించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. దీంతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్యూస్ మరియు గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 60 నుండి 62 ఏళ్లకు పెంచాలని ఆయన గట్టిగా కోరారు. సమాన పనికి సమాన గౌరవం ఉండాలని చెప్పేసి విభజన చూపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య అయినటువంటి సీపీఎస్ రద్దు మరియు పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ గురించి కూడా విద్యాసాగర్ గారు కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఈ అంశంపై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ నెల 20వ తేదీన రాష్ట్ర స్థాయి జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని, అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్నటువంటి టీబీ ఎలిమినేషన్ విభాగం మరియు ఇతర ఆరోగ్య శాఖల్లో ఒప్పంద ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి జీతాల సమస్యలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి పీఆర్సీ మరియు ఐఆర్ ప్రకటనలు అతి త్వరలోనే వెలువడతాయని, ఉద్యోగులు ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు.